గ్యాంబ్లింగ్, సట్టా, జూదం అని చెప్పి స్టాక్ మార్కెట్ని నా బిగినింగ్ ఆఫ్ కెరియర్ నుంచి చాలా మంది నోట్లోంచి కమెంట్స్ అనేవి వింటున్నాను. ఎస్, స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగే. ఎప్పుడు నాలెడ్జ్ లేకుండా, ఎలాంటి క్లారిటీ లేకుండా చేస్తారు చూడు, వాళ్ళకి డెఫినెట్గా ఇది గ్యాంబ్లింగ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే చాలా మంది బిగినర్స్ ఇమీడియట్గా ట్రేడింగ్లోకి దిగిపోయి, అది కూడా ఆప్షన్స్ బయింగ్, అన్నిటికంటే రిస్కీ, అది కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి వాటిలో దిగిపోయి మనీ పంప్ చేసి హెవీగా లాస్ అవుతారు. ఒకసారి లాస్ అయిపోయిన తర్వాత ఏమంటారు, గ్యాంబ్లింగ్ అని చెప్పి నోషన్స్ పాస్ చేస్తారు. సో అందరు బిగినర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో చాలా ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హెడ్జింగ్, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్ మీరు ప్రాపర్గా తెలిసి నేర్చుకొని చేసుకుంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఎవరి దగ్గర మనీ సేవింగ్స్గా ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు లాంగ్ టర్మ్కి, స్టాక్ మార్కెట్ విల్ బి ద రైట్ ఆప్షన్ ఇఫ్ యూ లెర్న్ అండ్ ఇన్వెస్ట్ ప్రాపర్లీ. సో నేను అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, నాలెడ్జ్ కొద్దిగా పొందండి. అది నా నుంచి కానీ, వేరే యూట్యూబర్ నుంచి కానీ, వేరే ఇన్ఫ్లుయెన్సర్ నుంచి కానీ, ఈవెన్ చాట్ జీపీటీలో కూడా మీరు ఆ నాలెడ్జ్ పొందొచ్చు ఈ రోజుల్లో. సో స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ పొంది కొద్దిగా స్టార్ట్ స్మాల్, సో దట్ యూ అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ. తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. లాంగ్ టర్మ్లో ఈ ఇండస్ట్రీ మీ మనీని ఎంత కంపౌండ్ చేస్తుందో డెఫినెట్గా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రూట్కి వాల్యూ మీరు డెఫినెట్గా చూస్తారు. ఆ పేషెన్స్, నాలెడ్జ్ మాత్రం ఇవ్వండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ ద నెక్స్ట్ వీడియో.